తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. కవిత గారి ఇష్యూ అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కవిత గారి ఇష్యూని ప్రధానంగా తెర మీదకి వచ్చింది. ఈడీ సమన్లు ఇవ్వడం, ఆవిడ కొన్నిసార్లు వెళ్ళడం, కొన్నిసార్లు వెళ్ళకపోవడం, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే ఈడీ ఇప్పటిదాకా సాక్షిగానే చూసింది. ఇప్పుడు సిబిఐ లేటెస్ట్గా ఛార్జ్షీట్ వేసింది, అంటే అక్యూజ్డ్ నిందితురాలుగా. ఎట్లా నెక్స్ట్ ఏం జరగబోతోంది? మీ అనుభవం, ఒక సిబిఐలో జాయింట్ డైరెక్టర్గా చేసిన మీకు ఎలా కనిపిస్తుంది కవిత గారి కేసు? సాధారణంగా ఎలా ఉంటుందంటే ఈడీ డైరెక్ట్గా ఎప్పుడు కూడా కేసు రిజిస్టర్ చేయరు. ఏదో ఒక పోలీస్ కేసు కానీ సిబిఐ కేసు కానీ రిజిస్టర్ అయిన తర్వాత అందులో మనీ లాండరింగ్ ఏదైనా జరిగింది, ఎప్పుడైతే మనీ లాండరింగ్ జరుగుతుందో దాని మీద ఈడీ ప్రత్యేకంగా ఒక కేసు రిజిస్టర్ చేసి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా బేస్ వచ్చేసి ఏదైనా పోలీస్ కేసు అరే సిబిఐ కేసు ఉంటుంది. సో ఇప్పుడు ఈ విషయంలో చూస్తే సిబిఐ రిజిస్టర్ చేశారు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేట్ చేశారు. ఆ తర్వాత నేను మొన్న న్యూస్ పేపర్లో చూడడం ఏంటంటే వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఆ ఛార్జ్షీట్లో కవిత గారి పేరు ఉందని చెప్పి వీళ్ళు పేపర్లో వచ్చింది, ఈ మధ్య పేపర్లో వచ్చింది, మీడియాలో వచ్చింది. ఎంతవరకు నిజమో, సోషల్ మీడియాలో ఎంతవరకు నిజమో కూడా మనకు గ్యారంటీ కూడా లేదు. అన్ని పత్రికల్లో వస్తే ఓకే, కొన్ని పత్రికల్లో వస్తే ఆలోచించాలి. అంటే ఇప్పుడు అలాగ మారిపోయింది. కాబట్టి మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో జరగాలంటే 3-4 పత్రికలు చదవాలి, 4-5 ఛానల్స్ చూడాలి. ఆ విధమైన దుర్భర స్థితిలో ఉన్నాం మనం. సో అటువంటి పరిస్థితుల్లో ఈ పేపర్లో వచ్చింది ఎంతవరకు నిజమో కూడా నాకు తెలియదు. కానీ జనరల్గా ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఛార్జ్షీట్ వేస్తారు. ఇప్పుడు ఛార్జ్షీట్లో ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలని కూడా ఎక్కడా నియమం లేదు. ఎవరి దగ్గర అయితే అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర కస్టోడియల్ ఇంట్రాగేషన్లో ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవాలన్నప్పుడే వాళ్ళని అరెస్ట్ చేస్తాం. అదర్వైజ్ వాళ్ళ భూమిక స్పష్టంగా కల్పించినప్పుడు దాన్ని అరెస్ట్ చేయకుండా కూడా ఛార్జ్షీట్ వేయచ్చు. ఇప్పుడు ఈ పేపర్లో వచ్చే న్యూస్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో, సో సిబిఐ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏదైతే ఉందో దానిలో రేపు ఛార్జెస్ ఫ్రేమ్ అవ్వడానికి కావాల్సినంత ఎవిడెన్స్ మా దగ్గర ఉందని చెప్పి వాళ్ళు ఛార్జ్షీట్ వేసి ఉండొచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ ఈడీ వాళ్ళు మనీ లాండరింగ్ ఎక్కడ జరిగింది అన్నది చూస్తారు. ఒక్కొక్క కేసులో కొంతమంది మనీ లాండరింగ్లో ఇన్వాల్వ్ అవ్వక కూడా పోవచ్చు. సిబిఐ ఛార్జ్షీట్ చేయొచ్చు, కానీ అందులో అందరూ మళ్ళీ మనీ లాండరింగ్లో ఉన్నారని కూడా లేదు. కొంతమంది యాక్చువల్గా మనీ లాండరింగ్ చేయడానికి నల్లధనం నుంచి తెల్లధనంగా బ్లాక్ టు వైట్ లాండరింగ్ అంటే అది దోబీ లాండరింగ్, ఆ లాండరింగ్. కాబట్టి నలుపును తెలుపుగా చేయడమే లాండరింగ్. సో లాండరింగ్. సో ఆ విధంగా లాండరింగ్లో ఎంతమంది చేశారన్న వాటి మీద ఈడీ కూడా ఛార్జ్షీట్ వేస్తున్నారు. కాబట్టి ఈ కేసు నాకున్న ఇప్పుడు పేపర్లో వచ్చింది నిజం అనుకొని చెప్పాలంటే ఇప్పటి వరకు ఆవిడని ఛార్జ్షీట్ చేశారని చెప్తున్నారు. ఆ తర్వాత ఈడీ ఏ విధమైన భూమిక తీసుకుంటుందో చూడాలి. అంటే నెక్స్ట్ అంటే ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల ప్రకారం, ఎందుకంటే కొంత గతంలో కూడా ఈ కేసు జరుగుతున్న టైంలో కూడా ఆవిడని పిలిచిన సందర్భంలో కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసాం. అప్పుడు కూడా ఈ కేసుకు సంబంధించి మీరు చాలా విశ్లేషణ ఇవన్నీ చేసిన పరిస్థితి. ఈ పరిణామాలు చూస్తుంటే ఇప్పుడు ఛార్జ్షీట్ చేశారు కదా, అరెస్ట్ అయ్యే అవకాశం ఏదైనా కనిపిస్తోందా? ఛార్జ్షీట్ యాజ్ ఫార్ యాజ్ సిబిఐ ఈజ్ కన్సర్న్, ఛార్జ్షీట్ వేసిన తర్వాత జనరల్గా అరెస్ట్ ఉండదు. ఈడీ ఇంకా ఇన్వెస్టిగేషన్ ఓపెన్గానే ఉంది. సో ఈడీ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఏదైనా కస్టోడియల్ ఇంట్రాగేషన్ కావాలి అనుకున్నప్పుడు పిలవచ్చు. యాక్చువల్గా ఆవిడ ఈడీ పిలవడానికి గురించే సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసి ఉన్నారు. యాక్చువల్గా 160, 161 మీరు సిఆర్పిసి ఫాలో అవుతే మహిళలను ఎప్పుడు కూడా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళ దగ్గరికి పిలవకూడదు. వాళ్ళు వెళ్ళాలి. ఆర్ వారికి కన్వీనియంట్గా ఏదైనా ప్లేస్ ఉంటే అక్కడికి వెళ్ళాలి. కాబట్టి అది ఈడీకి కూడా అప్లై అవుతుందని ఈవిడ బేసిక్ చట్టం గురించి ఒక ఇష్యూ లేవదీసి. అయితే అక్యూజ్డ్ కూడా అలాగే ఉంటుందా? అంటే ఇప్పుడు అక్యూజ్డ్ అయ్యారు ఇప్పుడు ఆవిడ అక్యూజ్డ్, ఈడీలో అక్యూజ్డో కాదో మనకి ఇంకా తెలియదు కదా. సిబిఐలో అక్యూజ్డ్ అయిపోయి ఛార్జ్షీట్ వేశారని అంటున్నారు. కానీ ఇప్పుడు ఈడీ పెండింగ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఈడీ. కాబట్టి ఈడీలో పిలవడము, అక్యూజ్డ్ ఏ విధంగా చేయడం, అక్యూజ్డ్ మహిళ అయితే వాళ్ళని రాత్రిపూట అరెస్ట్ చేయడం. అంటే సిబిఐ ఛార్జ్షీట్ ప్రకారం ఈడీ వాళ్ళు పిలవడానికి ఉండదా? ఈడీ ఆల్రెడీ ఈడీ ఛార్జ్షీట్గా అవసరం లేదు. కేసు రిజిస్టర్ అయితే చాలు, అందులో పిలవచ్చు. మనీ లాండరింగ్ అన్న కాన్సెప్ట్ ఉంటే వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు ఈసీఐఆర్ రిజిస్టర్ చేస్తారు. ఎకనామిక్ అఫెన్స్ అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కాదు, లేడీ విమెన్ అయినా కూడా డైరెక్ట్ వాళ్ళు పిలవచ్చు. అంటే యాజ్ ఎ విట్నెస్గా పిలిచేటప్పుడు మీరు వాళ్ళ ఉన్న ప్లేస్కి వెళ్ళాలి, లేకుంటే వాళ్ళ కన్వీనియంట్ ఉన్న ప్లేస్ విట్నెస్ కావద్దు. సపోజ్ మీరు అక్యూజ్డ్గా కోర్టులో డిక్లేర్ చేయాలి కదా. ఫస్ట్ వీఆర్ టేకింగ్ హర్ ఫ్రమ్ విట్నెస్ టు అక్యూజ్. ఇప్పుడు ఛార్జ్షీట్ వరకే ఉంది. ఇది ఛార్జ్షీట్ సిబిఐ, ఈడీది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది ఈ రెండింటి మధ్య వ్యత్యాసం. రెండు తేడా విడివిడిగా చూడాలి మనం. ఎందుకంటే సిబిఐ కేసు ఎప్పుడు కూడా అవినీతి, ఇందులో అవినీతి జరిగిందా, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ జరిగిందా, ఈ వచ్చిన డబ్బును లాండరింగ్ అయిందా లేదా అన్నది ఈడీ పరిధిలోకి వస్తుంది. సో
అవినీతి జరిగి డబ్బు వీళ్ళ దగ్గరికి చేరింది అన్నంత వరకు సిబిఐ ఇన్వెస్టిగేషన్. రైట్ రైట్ ఈ వచ్చిన డబ్బుని వాళ్ళు ఏ విధంగా లాండర్ చేసి దీన్ని టెయింటెడ్ మనీని రెగ్యులర్గా ఎలా చూపించారు? ప్రాపర్టీస్ కొన్నారా, లేకుంటే ఏదైనా మూవబుల్ ప్రాపర్టీ కొన్నారా? ఫిజికల్గా చూపించాలి. మరి ఇప్పుడు ఒక సపోజ్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను మర్డర్ చేస్తాడు, సుపారీ మర్డర్ అంటాం, 10 కోట్లు ఇచ్చారు. ఈ 10 కోట్లు తీసుకుని 2 భూములు కొనుక్కున్నాడు. మరి ఈ భూములు కొనుక్కోవడానికి సోర్స్ తెలియాలిగా. సో ఇక్కడ వచ్చిన ఈ నల్లధనాన్ని తెల్లగా మార్చే ప్రయత్నం చేశాడు. అక్కడ లాండరింగ్ వస్తుంది కాబట్టి మళ్ళీ అక్కడ ఈడీ దూకుతుంది అనమాట. కానీ సిబిఐ ఇన్వెస్టిగేషన్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు ఎస్ ఇతను డబ్బులు తీసుకుని మర్డర్ చేశాడు అన్నంతవరకే ఆగిపోతుంది. ఇంత డబ్బు ఇతని అకౌంట్లోకి వచ్చిందో, లేకుంటే సీజర్స్లో దొరికాయో, ఆర్ ఇతని దగ్గర సెర్చ్ చేసినప్పుడు ఈ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ దొరికాయి. అప్పుడు సెల్ ఫోన్లో అదే జరిగింది కదా, సెల్ ఫోన్లో ఉన్నాయంటే తర్వాత కవిత గారు వెళ్ళి ఇచ్చిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఈ వచ్చిన డబ్బులు కానీ ఈ ఆస్తులు కానీ అవి వచ్చిన నల్లధనాన్ని తెల్లధనంగా చేసే ప్రయత్నం జరిగింది. ఆ పోర్షన్ వచ్చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అది ఈ రెండింటి మధ్య వ్యత్యాసం. మామూలుగా ఇటువంటి కేసుల్లో అంటే ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది? కొనసాగే అవకాశానికి ఇప్పుడు సాగే అవకాశాలు చూస్తూనే ఉన్నాం మనం. అనేక కేసులు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, పై కోర్టు, ఆ పై కోర్టు, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇక్కడ ఏదైనా జడ్జిమెంట్ ఇస్తే లోవర్ కోర్టు, వెంటనే హైకోర్టు, హైకోర్టులో ఇస్తే సుప్రీంకోర్టు. సో ఈ విధంగా వెళుతూ కేసులు చాలా ఉన్నాయి. అందుకనే ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులను 1 సంవత్సరంలో ముగించమని సుప్రీంకోర్టు స్పెషల్ కోర్టులు కూడా పెట్టింది. కానీ ఏంటంటే ప్రొసీజరల్ అలా ఉంటాయి. ఒక్కొక్క కేసులో ఫర్ ఎగ్జాంపుల్ 20 మంది అక్యూజ్డ్ ఉంటారు. ప్రతి ఒక్కరు డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తారు. మళ్ళీ వాళ్లకు ఫేవరబుల్గా రాకుంటే మళ్ళీ హైకోర్టుకి వెళ్తారు. సపోజ్ వాళ్ళకు ఫేవరబుల్గా వస్తే ప్రాసిక్యూషన్ హైకోర్టుకి వెళ్తుంది. కాబట్టి ఇలాంటి ప్రాసెస్లో ఏమవుతుందంటే ఇవన్నీ డిలే అవుతున్నాయి. సో ఆ విధంగా చూసుకుంటే ఒక కేసుకు ఇంత సమయంలో అవుతుందన్నది ఎక్కడ మన దగ్గర లేదు. అందుకని కొత్తగా మొన్న వచ్చిన మార్పులు ఏవైతే ఉన్నాయో, అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సిఆర్పిసి, ఐపీసీ, ఎవిడెన్స్ యాక్ట్కి, అందులో వాళ్ళు ఏమంటారంటే మీరు ఛార్జ్ షీట్ వేయగానే ఇమీడియట్గా 60 రోజుల లోపల ఛార్జెస్ ఫ్రేమ్ చేయాలని చెప్తున్నారు. రైట్. అంటే కోర్టుల మీద కూడా బంధనం విధించారు. సో ఆ విధంగా ఎవరు కూడా ఎస్కేప్ అవ్వలేరు. అనవసరంగా అడ్జస్ట్మెంట్స్ ఇవ్వకండి, వీలైనంత త్వరగా పూర్తి చేయండి. ఇవన్నీ కూడా మార్పులు చాలా తీసుకొచ్చారు. అంటే జనరల్గా ప్రభుత్వం కావాలంటే కేంద్రంలో ప్రభుత్వం దీన్ని వేగం చెయ్యాలి అనుకుంటే చేసే అవకాశం ఉంటుందా? కానీ జనరల్గా ఇదంతా ఏంటంటే ఒక అపోహ. జనరల్గా రాజకీయ కేసుల్లో ఎప్పుడు కూడా ఈ విధమైన అభిప్రాయాలు బయటకు వస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ఏజెన్సీలన్నీ కూడా అధికార పక్షం తొత్తులు అంటారు. వాళ్ళు మళ్ళా అధికారంలోకి వచ్చినప్పుడు ఇవంతా చాలా ఇండిపెండెంట్గా పనిచేస్తాయని వాళ్ళే మాట్లాడతారు. సో ది రోల్ ఏ పొలిటీషియన్ టేక్స్ డిపెండ్స్ ఆన్ వేర్ హీ ఈజ్ సిట్టింగ్, వెదర్ ఈ సిట్టింగ్ ఇన్ అపోజిషన్ ఆర్ వెదర్ ఈ సిట్టింగ్ ఇన్ ది ట్రెషరీ బెంచ్, దాని మీద ఆధారపడుతుంది. కాబట్టి రాజకీయాల ఉన్నప్పుడు, రాజకీయంలోని వ్యక్తులు, రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయినప్పుడు ప్రతిదీ కూడా ఈ విధంగా వాళ్ళు చెప్పే అవకాశం ఉంది. కొన్ని ఆధారాలు మనకు కనిపించాయి కూడా మనం, ఎందుకంటే కొన్ని విషయాలు కనిపిస్తుంటాయి ఆ విధంగా. కేవలం ప్రతిపక్ష పార్టీల మీద రేట్స్ అవుతున్నాయని ఇప్పుడు అంటారు. పాలక పక్షంలో వాళ్ళ మీద రేట్స్ అవ్వట్లేదు. ప్రతిపక్షం నుంచి పార్టీ మారి పాలక పక్షంలోకి వెళ్ళగానే వాళ్ళ మీద ఉన్నది ఏమీ జరగవు. ఇవన్నీ కూడా ఎందుకంటే అందుకనే అంటారు జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బి డన్ బట్ ఇట్ షుడ్ బి మేనిఫెస్టెడ్లీ అండ్ అన్డౌటెడ్లీ సీమ్ టు బి డన్ అంటారు. న్యాయం జరిగింది అని కూడా అనిపించాలి. ఆ విధంగా ఈ ప్రవర్తన, ఈ ప్రొసీజర్ ఉండాలి అని అంటారు. అంటే జనరల్గా అంటే మీ అనుభవం ప్రకారం చూస్తుంటే అపోహలే కాకుండా కొన్ని ఆధారాలు కూడా మనం చూస్తున్న ఆ పరిస్థితుల్లో, అందుకనే మేము ఏమంటున్నామంటే ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో సిబిఐ, ఈడీ ఇలాంటి సంస్థల్ని వీటన్నిటిని కూడా గవర్నమెంట్ కంట్రోల్ నుంచి తీసేసి వీటిని లోక్పాల్ కింద పెట్టండి అని అడుగుతాం. అవును, అదే కదా డిమాండ్. లోక్పాల్ అనే సంస్థ మనం చేసుకున్నాం. అది కూడా జనలోక్పాల్ అని అన్నా హజారే గారు, వారు ఆ సందర్భంలో కిరణ్ బేడి గారు, మన అరవింద్ కేజ్రీవాల్ గారు, వికే సింగ్ గారు వీరంతా కూర్చున్నారు. చేసి జనలోక్పాల్ అని ఒక చెప్పారు. కానీ దాన్ని డైల్యూటెడ్ వర్షన్ ఇప్పుడు ఉంది ప్రస్తుతానికి. సో ఎలాగైనా ఒక సుప్రీంకోర్టు జడ్జి దాన్ని దాన్ని మానిటర్ చేస్తుంటారు. కాబట్టి ఇటువంటి వాటిని ఎప్పుడైతే ఈ విధమైన అలిగేషన్స్ వస్తున్నాయో ఆ టైంలో వీటన్నిటిని తీసి గవర్నమెంట్ షుడ్ కమ్అట్ విత్ క్లీన్ హ్యాండ్స్. మాకేమీ సంబంధం లేదు, ఇందులో మాకేమీ సంబంధం లేదు, ఇట్ ఈజ్ అండర్ లోక్పాల్ అని చేయొచ్చుగా. అలాంటి స్టెప్స్ తీసుకోవాలి. ఎందుకంటే పారదర్శకత అన్నది డౌట్ రాకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఈ విధంగా అలిగేషన్స్ వస్తున్నప్పుడు అలిగేషన్స్ నుంచి దూరం ఎలా చేయాలన్నది కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి. అంటే కవిత గారి కేసుకు సంబంధించి ఇది వెంటనే తేలే అవకాశం లేదు అనేది టైం పడుతుంది. డెఫినెట్గా ప్రస్తుతం ఉన్న అనుభవంతో టైం పడుతుంది. మరి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోర్ట్స్లో పెద్ద పెండెన్సీ లేదు అంటే త్వరగా పూర్తి చేయడానికి కూడా అంటే మనీష్ సిసోడియా తొందరగా అయింది కదా. మనీష్ సిసోడియా గారు ఇంకా ఆయన జైల్లోనే ఉన్నాడుగా. అదే అంటున్నాను. ఆయన ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టేజ్లోనే అరెస్ట్ చేశారు ఆయన. సో ఆయనకు బెయిల్ ఇవ్వలేదు.
బెయిల్ రాలేదు, 2 సార్లు వెళ్ళినా కూడా బెయిల్ రాలేదు. అటువంటి పరిస్థితి ఏదైనా అవకాశం ఉందా కవిత గారికి? అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే సిబిఐ అయితే ఛార్జ్ షీట్ వేసేసింది కాబట్టి మళ్ళీ అందులో అరెస్ట్ అన్న ప్రసక్తి ఉండదు జనరల్గా. ఇప్పుడు ఈడీ వాళ్ళు ఏం చేస్తారో చూడాలి మరి. మనీ లాండరింగ్ లో వాళ్ళు ఏమి స్టెప్ అంటే పోలీస్ కస్టడీ కానీ ఇలాంటి రిమాండ్ అది ఉంటుంది. అంటే దట్ ఈస్ అ పాసిబిలిటీ. చూద్దాం ఈడీ వాళ్ళు ఏ విధమైన స్టెప్ తీసుకుంటారు. ఎందుకంటే ఎవ్రీథింగ్ విల్ బి బేస్డ్ ఆన్ ఎవిడెన్స్. అంటే అరెస్ట్ చేయాల్సినంత ఎవిడెన్స్ ఉందా, ఆరు వాళ్ళ దగ్గర అరెస్ట్ చేస్తే తప్ప వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మనకు బయటికి రాదు అన్న కాన్ఫిడెన్స్ మనం కోర్టుకు క్రియేట్ చేయాలి. మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంతా రాసి పెట్టాలి. ఇవి ఉంది కానీ కొన్ని క్రూషియల్ ఫ్యాక్టర్స్ వాళ్ళు క్వశ్చనింగ్లో చెప్పట్లేదు కాబట్టి సస్టైన్డ్ కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరమని జనరల్గా పిటిషన్ వేస్తారు. ఓకే, లక్ష్మీనారాయణ గారు మీరు సిబిఐలో చేశారు కాబట్టి రిటైర్ అయిపోయారు. మీరు మీలాంటి వారి సలహాలు సూచనలు తీసుకోవడం ద్వారా ఇటువంటి కేసుల నుంచి కొంత దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఎలా ఉండాలి ఏంటి అనేది కొంత మిమ్మల్ని కవిత గారు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఏదైనా అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని? ఎవరు అప్రోచ్ అయ్యలేదు. మీ సలహాలు సూచనలు తీసుకోవడం అప్రోచ్ అయినా కూడా బికాజ్ ఐ వర్క్డ్ ఇన్ అ డిపార్ట్మెంట్ కాబట్టి వీ షుడ్ స్టిక్ అప్ టు అవర్ దిస్ థింగ్స్. ఫోన్ కూడా ఏం రాలేదు మీకు? ఏమీ రాలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, జై భారత్.